వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా సంధ్య తిరుగుతూ అలానే ఉండు. నువ్వు షాంపూ ఎప్పుడు మార్చావు? మార్చలేదండి, పాతదే వాడుతున్నాను. అవునా? మరి స్మెల్ ఏంటి? నన్ను పిచ్చోని చేస్తోంది. ఏదో తెలియని మత్తుని ఇంజెక్ట్ చేస్తోంది. పిచ్చి అంటున్నారు కదా, అలానే ఉంటుంది. భర్తకు పిచ్చి పడితే వైద్యం చేయాల్సిన బాధ్యత భార్యదే మై డార్లింగ్. సొంత భర్తని ప్రేమగా హగ్ చేసుకుంటుంటే ఆనందపడాల్సింది పోయి పక్కకు తోస్తావా? దిస్ ఇస్ టూ రూడ్ అండ్ బ్యాడ్. నేను పనిలో ఉన్నాను కదండి. పతిభక్తి కన్నా వంట పనే ఎక్కువ నీకు? ఇదొక భర్తగా నాకెంత అవమానం. దీనికి పరిహారం తప్పదు. వెళ్తారా? వాత పెట్టమంటారా? వాటేసుకోవాల్సింది పోయి వాత పెడతానని బెదిరిస్తావా? ఇంత దారుణం ఎక్కడ ఉండదు. నా ప్రేమంటే నీకు విలువే లేదు. ఒక్క హగ్గివ్వడానికి కూడా ఇంత ఆలోచిస్తావనుకోలేదు. ఏం బతుకురా ఆకాష్ నీది. దీనికన్నా నీళ్లులే నదిలోకి దూకి ఈత కొట్టడం మంచిది. అబ్బా, ఏంటి మీ గోలా? ఆ గరిటె పక్కన పెట్టరా, అప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పాలి? నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఏంటి సంధ్య ఇది? ఎంత ఆశగా కళ్ళు మూసుకుంటే ముద్దు పెట్టాల్సింది పోయి మూతి మీద కొడతావా? ముద్దు లేదు, గుద్దు లేదు. మీరు హగ్ కోసమే కదా కిచెన్లోకి వచ్చారు. కావాలంటే ప్రస్తుతానికి ఒక హగ్ ఇస్తాను, అంతే. సరే, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం ఇవ్వు. మీరు మొహం అంత నిరాశగా పెడితే నాకు చిరాగ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఒక్క హగ్కి ఇన్ని రూల్సా? సరేరా. ఇంత దగ్గరగా వచ్చి హగ్గొక్కడితో ఆగటం మహా పాపం సంధ్య. పాపము పుణ్యము ప్రస్తుతానికి చాలు. అంటే మిగిలింది నైట్కి. ఇదిగో మాట ఇచ్చావు. నైట్కి ఏమైనా మిస్ అయితే మాత్రం నేను రాక్షసుడిలా మారిపోతాను.
అమ్మా నాన్నా అమ్మా నాన్నా అమ్మా మార్కెట్ నుండి ఇంకా రాలేదన్నమాట. మరి ఈయనేం చేస్తున్నారో? సంధ్య వచ్చావా? నేను ఫ్రెండ్ మీట్ అయ్యి 10 మినిట్స్లో వచ్చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు. సరేనండి. అరే ఈ బటన్ ఇప్పుడే ఊడిపోవాలా? సంధ్య, ఈ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. వేసుకున్న తర్వాత తీయాలనిపించదు. నువ్వు ఒక పని చెయ్యి, ఈ షర్ట్కి ఈ బటన్ కుట్టే. సరే ఉండండి, సూది దారం తీసుకొస్తా. వెళ్ళు. షర్ట్ విప్పి ఇవ్వండి. తీయడం ఇష్టం లేదన్నాను కదా, నా ఒంటి మీదే ఉంటుంది, నువ్వు కుట్టే. సరే. చిన్ని 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 ఆశలు నాలో రేగెనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే. ప్లీజ్ అండి, వదలండి. ఏ ఎందుకు? డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయారా? గుర్తుంది కాబట్టే ఒక హగ్, ఒక చిన్న ముద్దుతో ఆగిపోదాం అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న సరదాలు కూడా వద్దని డాక్టర్ చెప్పలేదు కదా. అయ్యో ప్లీజ్ అండి. సంధ్య, మనిద్దరం భార్యాభర్తలం, పరాయి వాళ్ళమేం కాదు కదా. ఇలాంటి సరసాలు కూడా లేకపోతే ఎలా? వద్దని చెప్తున్నాను కదండి, నా మాట వినండి. నా మాట వినండి. ఛాన్సే లేదు. నువ్వు వచ్చినప్పటి నుండి వద్దు అనే మాట తప్ప ఏ రోజు ముద్దు పెట్టడానికి దగ్గర కూడా రాలేదు. నన్ను నేను చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నాను, అంతే తప్ప నిన్నెప్పుడూ బలవంత పెట్టలేదు. కానీ ఈరోజు నిన్నింత దగ్గరగా చూస్తుంటే నీ షాంపూ స్మెల్ ఏదో మత్తులో దించుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే కంట్రోల్ తప్పినా తప్పు కాదనిపిస్తుంది. ఏమండి ప్లీజ్ అండి, వద్దండి. ఏం కాదు,